ఈశాని సుతునిచ్చి గంగజనిన ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పేదయోబోలే సంతసిల్లి భూమిభూండు. కటిక పేదవాడికి గొప్ప నిధి దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు. అంత సంతోషపడిపోయాట. ఎందుకని? పిళ్ళయి ఒంటరితనంలో ఉన్నాడు. 7 కొడుకులు వెళ్ళిపోయారు. ఎందుకు చంపేసిందో? చంపేసిందంటే గంగలో పడేసింది. లౌకికంగా అంతేగా. 8వ పిల్లవాడు దక్కాడు, యోగ్యుణ్ణి చేస్తానని తీసుకుపోయింది. భార్య లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. బ్రతికున్న కొడుకు లేడా? ఉన్నాడు. తాను తక్కువవాడా? మహానుభావుడు శంతనుడు. కానీ కొడుకు దగ్గర లేడు ఊరట పొందడానికి. భార్య పక్కన లేదు. కాబట్టి ఏదో తెలియని ఏకాంతం, తెలియని దిగులు మనసు యందు ఉంటాయా? ఉండవా? మనుష్య సంబంధాలని ఉంటాయి కదండి. లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బొక్కటేనా? కాదు. నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నిప్పెడితే అమ్మ తలనొప్పి పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే, జీవిత మధ్య భాగంలో కదా ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు. బాబోయ్, ఆ అన్నయ్య, తమ్ముడు, ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పక నవ్వుకుంటూ పిల్లలైపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళ అని అనుకునేటట్టుగా అయిపోతారని, ఇంకా చాలండి నవ్వులు, మీరు పక్కిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు, ఏమిటి ఆయన ఇవాళ ఇలా నవ్వుతున్నారని, రండి భోజనానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు? తమ్ముడి పిల్లలతోటి, తన పిల్లలతోటి, మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు? ఓ రబ్బర్ బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం, తాను వాళ్ళకి బంతి వేయడం అదో పెద్ద ఐశ్వర్యం కాదు? డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా? మనిషికి అదొక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు, శాస్త్రం దృష్టిలో కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. అన్నీ ధనమే. కోయిల పాట వినగలగడం అదృష్టం. రూపాయి ఇచ్చి ఇంత కరివేపాకు కొనుక్కోగలిగిన దేశంలో పుట్టి పెరగడం ఐశ్వర్యం. ఇంత కరివేపాకు కొనుక్కోవడానికి 1000 రూపాయలు ఇచ్చి బతకవలసిన అవసరం కలగడం నా దృష్టిలో దురదృష్టం. అంతకన్నా నేను మాట్లాడకూడదు. కాబట్టి ఇదిగోనయా పిల్లాన్ని ఇచ్చాను అంటే కటిక పేదవాడికి ఐశ్వర్యం పొందినట్టుగా సంతోషించాడండి. మరి ఆనందం కాదు? ఇన్నాళ్ళకి ఏకాంతం తీరింది. ఇంత గొప్ప కొడుకు ఇప్పుడు తీసుకెళ్లి మంత్రులకు, సామంతులకు, దండనాథులకు, ప్రజలకు పరిచయం చేసి వీడు నా కొడుకు అంటే వాడి గుణముల చేత వాడు నిరూపణం చేసుకుంటుంటే, వాడు నడుస్తుంటే, మా అబ్బాయిని తను చూసుకుంటుంటే ఎంత పొంగిపోతాడు. అటువంటి కొడుకుని చూసుకుని మరి శంతన మహారాజు గారు ఆనందపడిపోతున్నాడు అంటే కటిక పేదవాడికి ధనము దొరికినట్టు అని ఉపమానం వేశారు అంటే అందులో ఆశ్చర్యమే ఉంది. సరే, ఇంత గొప్పగా కొడుకు కనబడ్డాడు. చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఆ కొడుకుని చూసుకున్నాడు. ఇంతకన్నా యోగ్యత కలిగిన కొడుకు ఎక్కడ దొరుకుతాడు? అందుకు నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఎలాగో తన పెద్ద భార్య గంగమ్మ, ఆ పెద్ద భార్యకి పుట్టినటువంటి వాడు కాబట్టి అధికారానికి అర్హుడు, పరమ శాస్త్రపారంగతుడు, అన్నీ తెలిసిన్నవాడు, పరమయోగ్యుడు. అందుకని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుడు, అప్పటికాయన పేరు అంతే, గంగమ్మ పెట్టిన పేరు దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడికి యమరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. కానీ శంతన మహారాజు గారు మనసులో దిగులు పొందాడు. భార్య లేక అందామా? భార్య ఉంది, గంగమ్మ పెళ్లి చేసుకున్నాడుగా. పక్కనే ఉందా భార్య? లేదు. భార్య ఉంది కానీ బిడ్డలు లేరా? కొడుకున్నాడు. కాబట్టి నిజంగా మాట్లాడితే ఇంకా భార్య పక్కనే ఉండవలసిన అవసరం ఉందా? త్యాగాయ సమృతార్థానాం సత్యాయ మిసభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం.
కాబట్టి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అన్నది ఒకటి ఉంటుంది కదూ. అందున భీష్ముడి జీవితం అలాగే ఎందుకు ఉండిపోతుంది? ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిరగకపోతే, అన్ని ఉత్థాన పతనాలు చూసి ఉంచుకోకపోతే మనని అందరినీ ప్రభావితం చెయ్యగలిగిన మహాపురుషుడు ఎందుకు అవుతాడు? ఒకనాడు శంతన మహారాజు గారు యమునా నది ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ ఏదో వేటాడాడు. వేటాడితే ఆయన పంచేంద్రియములలో ఆయన యొక్క నాసికాస్థానములకు అంటే ముక్కుకి గొప్ప శాంతి కలిగేటట్టుగా, ఆకర్షణ పొందేటట్టుగా ఒక సువాసన గోచరించింది. అంతఃపురాల్లో పరిమళ ద్రవ్యాలు ఉండవండి, వాళ్ళకి తెలియని పరిమళ ద్రవ్యాల. కానీ అంతటి మహానుభావుడు, అంతటి శంతన మహారాజు గారికే ఏమిట్రా ఈ దివ్య పరిమళం, ఎక్కడి నుంచి వస్తోంది అని అనిపించేటటువంటి దివ్య పరిమళం ఆయన యొక్క నాసాపుటములను మనసుని ఆకర్షించే. నాసికాస్థానములకు అంటే ముక్కుకి గొప్ప శాంతి కలిగేటట్టుగా, ఆకర్షణ పొందేటట్టుగా ఒక సువాసన గోచరించింది. అంతఃపురాల్లో పరిమళ ద్రవ్యాలు ఉండవండి, వాళ్ళకి తెలియని పరిమళ ద్రవ్యాల. కానీ అంతటి మహానుభావుడు, అంతటి శంతన మహారాజు గారికే ఏమిట్రా ఈ దివ్య పరిమళం, ఎక్కడి నుంచి వస్తోంది అని అనిపించేటటువంటి దివ్య పరిమళం ఆయన యొక్క నాసాపుటములను మనసుని ఆకర్షించే. ఇప్పుడు ఆ వాసన ఏమిటో వెతుక్కుంటూ అది ఎటొస్తోందో అటువైపుగా బయలుదేరి వెళ్ళాడు. అక్కడ యమునా నదిలో పడవ నడుపుతూ ఒక స్త్రీ ఆయనకు కనపడింది. ఆమె యోజనగంధి. ఎవరా యోజనగంధి? మత్స్యగంధి. పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత యోజనగంధిగా మారింది. ఆమె శరీరంలోంచి అంత దివ్య పరిమళం వస్తుంది. ఆమె పడవ నడుపుతోంది. ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె యందు అనురక్తుడయ్యాడు. అనురక్తుడై ఆమెని పలకరించి ఒక మాట అడిగాడు. ఇంత అందచందములతో ఉన్నావు, నీ గురించి నేను ఇతపూర్వమే విన్నాను. నువ్వు ఒక్కతవే ఈ యమునా నదిలో పడవ నడుపుతూ ఎందుకు ఇలా కాలక్షేపం చేస్తున్నావు? ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె అంది, నేను దాశరాజు అనబడేటటువంటి ఈ బెస్త కుటుంబానికి చెందినటువంటి రాజు యొక్క కుమార్తెని. నా తండ్రి నన్ను ఈ కార్యాన్ని చెయ్యమని నిమంత్రణం చేశాడు. అందుచేత నాకు ఇది ధర్మం. నేను యమునా నదిలో పడవ నడుపుతూ ఈ నదిని దాటే వాళ్ళని పడవలో ఎక్కించుకుని దాటిస్తూ ఉంటాను. ఇది నా యొక్క ధర్మం. ఆయన అన్నాడు, నేను నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను. ఇది నీకు తగినటువంటి కార్యం కాదు. ఇంత సౌందర్యవతివి నువ్వు ఈ యమునా నదిలో పడవ నడపడమా? ఎవరో ఒడ్డుకి చేరవలసిన వాళ్ళని చేర్చడమా? కాదు, నాకు భార్యవి కావాలి. కాబట్టి నీవు నా భార్యాస్థానాన్ని అలంకరించమన్నాడు. ఆమె అంది, నేను ఒక తండ్రి యొక్క కుమార్తెను. స్వతంత్రించి నేను ఎలా నిర్ణయం చేస్తాను? నన్ను నీ భార్యని చేసుకోవాలి అంటే నువ్వు నా తండ్రిని అడిగి నన్ను పొందాలి భార్యగా. కాబట్టి నా తండ్రిని అడుగు. ఆయన ఎంత ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు. ఆయన తలుచుకుంటే రాక్షస వివాహంలో తీసుకుపోవచ్చు. ఇందిగా క్షత్రియులకి రాక్షస వివాహం ఉంది. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆయన ఆ పిల్ల యొక్క తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల తండ్రి దాశరాజు దగ్గరికి వెళ్ళి, నీ కుమార్తె సత్యవతి, అదే యోజనగంధి, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెని నాకు ఇచ్చి వివాహం చెయ్యడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు. అడిగితే ఆయన ఒక విచిత్రమైనటువంటి మాట అన్నాడు. అసలు మహారాజా, లోకంలో ఒక విషయం ఉంది. పుట్టినప్పుడ కన్యక బోలునట్టి వరుణకిచ్చుట ఇదిలో ఒక వర్తనంబు. వసుమతీనాథ నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులము కామే ఈ కన్య తద్దపేర్ని. లోకంలో కడుపున పుట్టినప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల ఆడపిల్ల అని పిలుస్తూ ఉంటారు. ఆడపిల్ల అని ఎందుకు పిలుస్తారు అంటే ఆమె లక్ష్మీదేవి. కాబట్టి ఆమె ఎప్పుడూ ఎవరిని వెతుక్కుంటుంది? నారాయణుణ్ణి వెతుక్కుంటుంది. నిత్యానపాయని, ఆయనని విడిచిపెట్టి ఆమె ఉండదు. కాబట్టి ఆయన దగ్గరకి వెళ్ళిపోతే ఆమె సంతోషాన్ని పొందుతుంది, నా జీవితం సార్థక్యం పొందుతుంది.
ఆయనకి ఇల్లాలిని అని సంతృప్తి పొందుతుంది. కాబట్టి ఏ తండ్రి అయినా ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఏం ఆలోచిస్తాడు? ఆడపిల్ల పుట్టిందని ఆలోచించాడు. ఈ పిల్లకి వరుడు కూడా ఎక్కడో ముందే పుట్టుంటాడు. ఇప్పుడు వాణ్ణి నేను అన్వేషించాలి, అన్వేషించి వాణ్ణి వెతికి పట్టుకొచ్చి వీళ్ళిద్దరినీ కలపాలి. కలిపి ఈమెని ఆయన పక్కన చేర్చేస్తే అమ్మయ్యా నేను కృతకృత్యుడని అయిపోతాను, భద్రమైన స్థానంలో నా కుమార్తెని పెట్టేశాను అని ప్రతి తండ్రి అనుకుంటాడు కదా శంకర మహారాజా. కాబట్టి పుట్టినప్పుడు కన్యకబోలు నట్టి వరునకిచ్చుట ఇది లోకవర్తనంబు. లోకంలో సహజమైన విషయం. ఆడపిల్లని ఎవరైనా సరే అల్లుడి దగ్గర చేర్చేస్తారు. అల్లుడి దగ్గరికి చేరిపోయిన తర్వాత తండ్రి బెంగ పెట్టుకోడు. ఇంకా కూతురు బెంగ లేకుండా ఎలా ఉంటుందండి? కడుపున పుట్టిన పిల్ల మీద ఉంటుంది. కానీ ఆ అల్లుడు ప్రయోజకుడు సమర్థుడు అయినప్పుడు ఇంకా తండ్రి నా కూతురు చాలా రోజులైంది అని బెంగ పెట్టుకోవాలేమో, కానీ అసలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఎక్కడో సముద్రాలు దాటి వెళ్ళిపోనివ్వండి, ఖండాంతరములకు వెళ్ళిపోనివ్వండి, పరమ సంతోషంగా తండ్రి చేయి మడిచి తలపెట్టుకుని నిద్రపోతాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఒక్కటే ధైర్యం, నా అల్లుడు సమర్థుడు, నా అల్లుడి చేతికిచ్చి పంపించాను, ఈగ వాలదు, నా కూతురును అలా కాపాడుకోగలిగిన సమర్థుడు నా అల్లుడు. తండ్రి సంతోషంగా బతికేస్తాడు. కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల అక్కడ శాంతి పొందుతుంది, అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఏదో ఒకనాడు అక్కడికి చేరిపోయి ఆమె కృతార్థురాలవుతుంది, చేర్చి తండ్రి కృతార్థుడవుతున్నాడు. కాబట్టి పిల్లనివ్వద్దు. వసుమతీనాథ, ఓ భూనాథ, ఓ మహారాజా, నీ ఎట్టి వరుణకిచ్చి ధన్యులము కామె ఈ కన్య దద్దపేర్ని. నీ వంటి మహారాజు, ఇంతటి తేజోమూర్తి, ఇంతటి ధర్మాత్ముడవు, నీకు కూతుర్నివ్వడం నాకు సంతోషం కదా. కాబట్టి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? తప్పకుండా నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. కానీ ఒక్క చిన్న కోరికే ఉంది, ఆ కోరిక తీర్చవలసి ఉంటుంది. ఏం కావాలి? ధర్మబద్ధమైతే తీరుస్తానన్నాడు. నువ్వు ఏమడుగు ఇచ్చేస్తాను అనలేదు శంకర మహారాజు గారు. అది ధార్మికమైతే నేను తీరుస్తాను తప్ప, నేను నీ కూతురు మీద మనసు పడ్డాను కాబట్టి నువ్వు ఏమడిగినా ఇస్తాను అని శంకర మహారాజు గారు అనలా. దాశరథుడు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబుల రాజుగావలే నిమ్మినిట్లీగ నోపుదేయనిన శంతనుండు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగ నుండు వేడుమ ఇచ్చదననిన. ఎవరైనా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ పిల్లకి పుట్టిన సంతానం గురించి కూడా ఆలోచన చేస్తారుగా. శంకర మహారాజా, నీకు నా కుమార్తె అయినటువంటి యోజన గంధినిచ్చి వివాహం చేస్తా. నీకు ఆమె యందు జన్మించినటువంటి పుత్రుడు ఎవరుంటాడో అతనికి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. నీకు ఉత్తరాధికారి కావాలి, రాజ్యం అతనికి చెందాలి. అలా మాట ఇవ్వగలవా? దాశరథుడు అన్నాడు, భూపాల, నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబుల రాజుగావలే నిమ్మినిట్లీగ నోపుదేయనిన శంతనుండు గాంగేయు యువరాజు తలచి ఈ పల్కు తక్కగ నుండు వేడుమ ఇచ్చదననిన. ఎవరైనా ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఆ పిల్లకి పుట్టిన సంతానం గురించి కూడా ఆలోచన చేస్తారుగా. శంకర మహారాజా, నీకు నా కుమార్తె అయినటువంటి యోజన గంధినిచ్చి వివాహం చేస్తా. నీకు ఆమె యందు జన్మించినటువంటి పుత్రుడు ఎవరుంటాడో అతనికి నువ్వు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. నీకు ఉత్తరాధికారి కావాలి, రాజ్యం అతనికి చెందాలి. అలా మాట ఇవ్వగలవా? అనగానే శంకర మహారాజు గారికి తాను యవరాజ్య పట్టాభిషేకం భీష్ముడికి చేసి ఉన్నాడు ఇప్పటికే. ఆయన పరమయోగ్యుడు, పెద్ద భార్య గంగమ్మ, ఆ గంగమ్మ యొక్క కొడుకు. ఇప్పుడు తాను యోజన గంధి మీద మనసు పడ్డాడని ధర్మాన్ని పక్కన పెట్టేసైనా సరే అలాగే ఇస్తానని ఈమెని వివాహం చేసుకుని కొడుకు పుట్టిన తరువాత ఎలా పదవీచ్యుతుడిని చేస్తాడు భీష్ముడిని? ధర్మ వ్యతిరేకంగా ధర్మానికి పెద్దపీట వేశాడు, తన మనసులో ఉన్న కోర్కెని తొక్కేశాడు. అది ధర్మం అంటే. ఆయన అన్నాడు, కుదరదు, నేను ఇవ్వను. ఈ వరాన్ని ఇవ్వడం ఒక్కనాటికి కుదిరేటటువంటి విషయం కాదు. ఎందుచేత అంటే నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. మహారాజులు ఒక కుమారుడు ఉన్నప్పటికీ వివాహం చేసుకుంటారు. దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు. కాబట్టి నాకు వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పం కలగడం దోషం కాదు. నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక కలగడం దోషం కాదు. కానీ నువ్వు అడిగిన కోరిక ఉందే, అది దోషభూయిష్టం.
నా పెద్ద కుమారుణ్ణి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేసిన తరువాత ఇప్పుడు నీ కుమార్తె వలన కలిగిన సంతానానికి పట్టాభిషేకం చెయ్యడం సాధ్యం కాదు అని వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ప్రశాంతంగా కూర్చోవాలనుకున్నాడు, కానీ మనసు ప్రశాంతంగా లేదు. ఇప్పుడు ఆయన మనసు సత్యవతీదేవి యందు అనురక్తమైంది. ఆమెయే జ్ఞాపకానికి వస్తోంది. ఆమెని భార్యగా పొందాలనుకున్నాడు. అయితే ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమండి, భీష్ముడికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు కదా, అంటే యవ్వనంలోకి వచ్చిన వాడేగా భీష్ముడు. ఇంట్లో కొడుకు పెళ్ళిడికి వచ్చేసాడా? తనకి భార్య ఉందా? కొడుకు పుట్టేశాడా? పుట్టేసిన వాడికి ఆ సత్యవతీదేవి మీద మనసు పుట్టిందా? పోనీ పుట్టింది. దక్షిణ నాయకత్వం రాజులకు అలవాటు. పుట్టినవాడికి అంత మనసు మరల్చుకోలేకుండా, అయ్యో ఈ భీష్ముడు అడ్డొచ్చాడే, వీడికి యవరాజ్య పట్టాభిషేకం అయిపోయిందే, ఆ దాశరాజు కోరిక తీర్చలేకపోయాని, సత్యవతీదేవి నాకు భార్య కాలేకపోయిందే అన్న బెంగతో, అదే ఆలోచనతో రాజ్య పరిపాలన పక్కన పెట్టేసి ఒక్కడు అంతఃపురంలో కూర్చుని చెక్కిట చెయ్యి చీర్చి అలా ఏదో ఆలోచిస్తూ బెంగ పెట్టుకుని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉండడం న్యాయమా? ధర్మమా? అసలు అలా ఉండొచ్చా? అథవా ఆయన తలుచుకుంటే ఇంతోటి దాశరాజుని నిగ్రహించలేడా? నోరు మోయి అని ఓడించి తీసుకుపోలేడా పిల్లని? పోని ఆయనే పెళ్లి చేసుకోవాలనుకుంటే యోజనగంధి కన్నా అందగత్తెలు లోకంలో దొరకరా? ఈమె ఎందే అంత మనసు పెట్టుకుని ఉండిపోవాలా? మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, పైన శాపం ఉంది. ఎందుకని? దేవవ్రతుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి. అన్నిటికన్నా పెద్ద మలుపు ఉంది శాపంలో. ఆయన సంతానము లేనివాడు కావాలి. ఆ మలుపు తిరగాలి అంటే శంతన మహారాజు గారి మనసు సత్యవతీదేవి మీద నిలబడిపోవడం వినా మార్గం లేదు. కథ మలుపు తిరగవలసిందే. అంటే ఒక బ్రహ్మర్షి ఇచ్చిన శాపము, ఆయన నోటి వెంట వచ్చిన వాక్కు కాలమును ఎలా శాసించి కథని మలుపు తిప్పుతోందో చూడండి. తండ్రి గారు ఎందుకు ఉత్సాహంగా లేడు? ఈ మధ్య మాట్లాడటం లేదు, సభ తీర్చట్లేదు, పరిపాలన మీద అనురక్తి చూపించట్లేదు, ఎవరిని పలకరించట్లేదు, ఏకాంతంలో ఉంటున్నాడు. పిల్లవాడు కదూ దేవవ్రతుడు. ఆయన మనసుకి తట్టే కారణాలు ఏముంటాయి? ఆయన మనసుకి ఏ ఆలోచన వస్తుంది? నాన్నగారికి ఎక్కడైనా శత్రువులు ఉన్నారా? వాళ్ళు ఏమైనా బలపడుతున్నారా? అలా బలపడుతున్నారనడానికి ఆధారం లేదే. నాన్నగారికి శత్రువులు ఏమిటి? నేనున్నాను కదా. అలా ఎవరైనా తలెత్తితే ఊరుకుంటానా? మట్టు పెట్టేను. అయినా నాన్నగారే చాలు అంతటి పరాక్రమవంతుడు. మరి దేనికి బెంగ పెట్టుకుంటున్నారు నాన్నగారు? ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కదా. పోనీ వర్షాలు పట్టలేదా? పాడి పంట సక్రమంగా లేదా? ప్రజలు సంతోషంగా లేరని బెంగ పెట్టుకున్నాడా? అవేం లేవుగా. అంటే ఓ పిల్లవాడి మనసుకి ఏవి తట్టే అవకాశం ఉంటుందో అవే ప్రశ్నలుగా తండ్రిని అడిగాడు. అంతకన్నా అడిగాడు అనుకోండి, అందంగా ఉంటుందా? ఔచిత్యం ఉంటుందా? ఔచిత్యం ఉండదు. ఆ పిల్లవాడి మనసుకి ఎంత తట్టాలో అంతే తట్టి అవే ప్రశ్నగా అడిగాడు. నాన్నగారు ఎందుకండి రావట్లేదు పరిపాలనకి? ఎందుకండి సభ తీర్చట్లేదు? భవదభిరక్షిత క్షితికి బాధయునర్పకనోపునట్టి శాస్త్రమని వహంబులేదు. వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవములు రాజులెల్ల అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభేంద్ర ఈలోకో మన పరితాపము పొందియుండగా. నాన్నగారు ఎందుకండి మీ ముఖం అంత బాధగా ఉంది? ఎందుకండి మీరు మాట్లాడటం లేదు? మీరు రక్షిస్తున్నటువంటి ఈ భూమి ఉన్నదే, ఈ రాజ్యం ఉన్నదే, దీన్ని కబళించేటటువంటి ఆలోచన చెయ్యగలిగినటువంటి శత్రువు ఎవడు లేడు కదా. అసలు అటువంటి ఆలోచన కూడా ఎవడు చెయ్యలేడు కదా. అన్నిటికన్నా మీ పరిపాలనలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు కదా నాన్నగారు. సామంతరాజులందరూ మీకు విధేయులై ఉన్నారు కదా. ఇంకా మీరు బెంగ పెట్టుకోవడానికి ఏముంది నాన్నగారు? దేనికి బెంగ పెట్టుకుంటున్నారు? ఎందుకు అలా ఉంటున్నారు అని అడిగాడు. పిల్లవాడి మనసులో ఎంత ఆలోచన వస్తుందో అంత ఆలోచనే వచ్చింది. వయస్సుకి ఒక పరిపక్వత, వయస్సుకు ఒక పరిణతి ఉంటాయి కదా. ఎంత శాస్త్రబలం ఉన్నా ఆ పరిణతితోటే అడిగాడు. లేకపోతే సహజత్వం ఎక్కడుంది? ఈ ప్రశ్న అడిగితే ఒక తండ్రి కొడుకుతో ఏమని మాట్లాడాలి? ఏమని చెప్పాలి? నాకు సత్యవతీదేవి యందు మనసు తౌలుకుందిరా,
ఆమెని పెళ్ళాడాలని ఉందిరా అని పెళ్లి చేయవలసిన కొడుక్కి తండ్రి చెప్తాడా? మాట్లాడచ్చా? అందుకని తండ్రి అని ఒక నిట్టూర్పు విడిచి కాసేపు ఇలా కళ్ళు మూసి ఎలా వీడితో మాట్లాడాలి, ఎలా చెప్పాలి ఇప్పుడు ఈ విషయం, చెప్పకుండా దాటేసి ఎన్నాళ్ళు ఇలా ముఖం చాటేసుకు తిరుగుతాడు, జవాబు చెప్పాలి. కానీ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? కొడుకుతో మాట్లాడుతున్న వైనం పరమ సున్నితమైన అంశం. ఇది మాట్లాడితే ఇంత గొప్ప నాన్నగారు ఇంత బేలా అని కొడుకు అనుకోకూడదు, తర్వాత భారతం చదువుకున్న వాళ్ళు అనుకోకూడదు, చెప్పేవాడు సిగ్గుపడవలసిన అవసరం రాకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.